ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపుగా దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది అనమాట, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి. ఇప్పుడు మనం ప్రస్తుతం గ్రౌండ్లోనే ఉన్నాము. ఒక అన్నని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎలా ఉంది, ఒకవేళ ఇంతకుముందు తీసుకున్నట్లయితే చేప ప్రధానం తీసుకుంటే రిజల్ట్ ఎలా ఉందో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? వరంగల్ నుంచి వచ్చాను. వరంగల్ నుంచి వచ్చారా? అంటే ఏం ప్రాబ్లం ఏంది మీకు? అంటే నాకు అస్తమా ఉన్నది. ఓకే. అస్తమా ఉంది, కంట్రోల్ అవ్వడం లేదు. ఒక 5 years నుండి 2019 నుండి ఇప్పటి వరకు అస్తమా ఉంది, కంట్రోల్ కావడం లేదు. బాగా దగ్గు, జలుబు, బాగా చాలా హాస్పిటల్ తిరిగిన. హాస్పిటల్ వెళ్ళినా కూడా కంట్రోల్ కావడం లేదు. ప్రైవేట్ 2 హాస్పిటల్ తిరిగారా? ప్రైవేట్ హాస్పిటల్కే మ్యాక్సిమం పోయినా. ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా కంట్రోల్ కావడం లేదు. అయితే విలేజ్లలో అక్కడ చాలా మంది చెప్తారు చేప మంది తీసుకోవచ్చు, ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కంట్రోల్ అయింది వాళ్ళకు. విలేజ్లో చాలా మంది చెప్తున్నారు వాళ్ళు తీసుకున్నారు, నువ్వు కూడా వెళ్ళు అని వాళ్ళు చెప్తే నేను ఇక్కడికి వచ్చిన. ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన. ఒకసారి తీసుకుందా ఎలా ఉంటుంది అనేది నమ్మకం అయితే ఉంది. మరి వాళ్ళు ఎట్లా ఏం చేస్తారు, అది ఫిష్ను ఎట్లా ఏం చేస్తారు అనేది అది మనం తీసుకుంటే ఒకసారి బాగుంటుందని నమ్మకంతో వచ్చేసిన. అంటే జనరల్గా ఏంటంటే అన్న, ఇప్పుడు సైంటిఫిక్గా చూస్తే మన డాక్టర్స్నే ఎక్కువగా నమ్మడం జరుగుతుంది. కానీ ఈ చేప మందు ఇలాంటివి అనేవి మూఢనమ్మకాలు అనేది కూడా మనం వింటూ ఉంటాం. అంటే మీరు స్పెషల్గా అక్కడ తగ్గకపోవడం వల్ల ఇది ఒకసారి ప్రయత్నం చేద్దామని వచ్చారా, లేకపోతే ఎట్లా మీరు ఖచ్చితంగా తగ్గుతుంది? అయితే ఇంగ్లీష్ మెడిసిన్ ఏంటంటే మనం ఇయర్లీ వాడుతున్నాం, దానివల్ల పర్ఫెక్ట్ అనేది కంట్రోల్ అవుతలేదు, ఫుల్ పర్ఫెక్ట్ అనేది అవుతలేదు. ఒకసారి చూద్దాం. చేప మందు తీసుకుంటే చేప మందు మరి దాంట్లో ఏ మెడిసిన్ పెట్టి ఎలా తయారు చేస్తారో, ఆ చేపలు ఎలా అనేది ఒకసారి తీసుకుంటే నమ్మకం అయితే ఉంది, కంట్రోల్ అయితే చాలా మంది చెప్తున్నారు. మనం కూడా అందుకనే విజిట్ చేసిన. నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన. ఇంతకుముందు అంటే పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంబంధాలు మనకు చెప్పిళ్ళు, వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా వాడు చూడు అని చెప్తే నేను వచ్చేసాను. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని ఈ రోజే వచ్చేసిన. నేను టోకెన్స్ ఇచ్చేసాను. టోకెన్ తీసుకున్నాను. అంటే ఒక టోకెన్కి వచ్చేసి 40 rupees తీసుకుంటున్నాను. ఓకే. ఒక టోకెన్ వచ్చేసి 40 rupees. ఈ రోజు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, నైట్ 9 నుంచి 9 PM నుండి రేపు 9 PM వరకు ఇస్తారట. 150,000 టోకెన్లు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. 1,50,000 వరకు ఉన్నాయని. 150,000. ఓకే. అంటే ఇప్పుడు మీరు భోజనం ఇట్లా చేశారా ఇక్కడ? అన్ని ఏర్పాట్లు చేసినాం అనేది కూడా చెప్తున్నారు. బాగానే ఉంది, అన్ని ఫ్రూట్స్ ఇట్లా అన్ని మజ్జిగ, వాటరు, మనకు టిఫిన్స్ అన్నీ అరేంజ్ చేశారు. బాగానే ఉంది, ఫుడ్ సౌకర్యాలు బాగానే ఉంది. బాగానే అరేంజ్మెంట్ అనేది ఓకే, పర్లేదు. మీరు ఒక్కరే వచ్చారా? వరంగల్ నుండి అయితే నేను ఒక్కనే వచ్చినాను. ఓకే. తీసుకోవడానికి నేను ఒక్కనే వచ్చాను. ఓకే.